హ్యూమన్ బాడీలో బ్రెయిన్ అనేది రెండుగా డివైడ్ అయి ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ అని. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది, రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. కొంతమంది పిల్లల్లో గమనిస్తే వాళ్ళు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ డామినెంట్గా, రైట్ సైడ్ బ్రెయిన్ డామినెంట్గానే పర్సనాలిటీ అయి ఉంటుందండి. సో రైట్ సైడ్ బ్రెయిన్ ఒకవేళ డామినెంట్ అయితే క్రియేటివిటీ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంట్యూటివ్, ఆర్టిస్టిక్, నాన్ వెర్బల్, ఎమోషనల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో ఇమాజినేటివ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇలాంటి వాళ్ళల్లో. సో అదే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ డామినెంట్ పిల్లల్లో లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, అనలిటికల్ స్కిల్స్ చాలా బాగుంటాయి, నెంబర్స్ ఇలాంటి వాటితో చాలా బాగా వర్క్ చేస్తారు. వెర్బల్ స్కిల్స్ చాలా ఉంటాయి, వీళ్ళు తన మాటలతోనే ఎదుటి వాడిని కట్టుబడిస్తూ ఉంటారు. నెంబర్ రిలేటెడ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఫ్యాక్ట్ బేస్డ్ ఆర్గ్యుమెంట్ ఉంటుందండి వీళ్ళదంతా. మీరు వినాయకుడు విగ్రహాన్ని గమనిస్తే తొండం అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్ట్రైట్గా కానీ ఉంటుందండి. సో జనరల్గా ఇంట్లో పూజించే మనం ఇంటికి తీసుకొచ్చే విగ్రహాల్లో వినాయకుడి తొండం లెఫ్ట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది. సో ఇది ఏంటంటే రైట్ సైడ్ బ్రెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే తల్లిని అన్నట్టు. అలాగే సిద్ధి వినాయక టెంపుల్, ఇంకా కొన్ని ఫేమస్ టెంపుల్లో మీరు గమనిస్తే వినాయకుడి తొండం అనేది రైట్ సైడ్ అనేది బెండ్ అయి ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే సూర్యనాడిని రిప్రజెంట్ చేస్తుంది, అంటే తండ్రిని. సో మనం తల్లితో ఎంతైనా క్లోజ్గా ఉంటాం, బట్ తండ్రి విషయంలో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ. దాంట్లో అందుకే మనం ఇంటికి తెచ్చే విగ్రహాల్లో చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండయండి. బట్ రైట్ సైడ్ వినాయకుడితో ఉన్న రైట్ సైడ్ ఉన్న విగ్రహాలు ముఖ్యంగా మనం టెంపుల్లోనే చూస్తూ ఉంటాం. సో ఇలాంటి విగ్రహాలను పూజించేటప్పుడు చాలా నిష్టగా ఉండాలని అంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. సో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తున్నం ఏంటంటే మన సూర్యనాడిని, చంద్రనాడిని రిప్రజెంట్ చేస్తుందండి. ఇంకా చాలా రేర్ కేసెస్లో వినాయకుడి విగ్రహం, చాలా రేర్ కేసెస్లో తొండం అనేది స్ట్రైట్గా కూడా ఉంటుంది. ఇది సుషుమ్న నాడిని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు గమనిస్తే మీ చేతిని ముక్కు దగ్గరగా తీసుకెళ్ళి బ్రీత్ అవుట్ ఫాస్ట్గా చేయండి. అయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ నాస్ట్రిల్ పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ రైట్ సైడ్ నాస్ట్రిల్ నుంచి ఎక్కువ గాలి వచ్చింది అనుకోండి, 30 to 60 minutes తర్వాత ఒకసారి మళ్ళీ గమనించండి, ఆటోమేటిక్గా సైకిల్ అనేది చేంజ్ అవుతుంది, రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది అన్నట్టు. ఇలా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని సెకండ్స్లో పాటు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ అనేది పనిచేస్తుంది. దాన్ని సుషుమ్న నాడి అని కూడా రిప్రజెంట్ చేస్తారు అన్నట్టు. సో వినాయకుడి తొండం స్ట్రైట్గా ఉంటే సుషుమ్న నాడిని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. సో కొంతమందిలో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది డామినెంట్గా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ ఎక్కువ, రైట్ సైడ్ నాస్ట్రిల్ ఎక్కువగా పనిచేస్తుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కానీ రైట్ సైడ్ బ్రెయిన్ కానీ బ్యాలెన్స్గా ఉంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు. సో ఏదైనా ఒకటి డామినెంట్గా ఉంటే దీన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ ప్రాణాయామం ద్వారా కానీ సరి చేసుకోవచ్చండి. సో ఒక సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా దీన్ని లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ ఇలా సింక్రనైజ్ చేయొచ్చు చూద్దామండి. దీన్ని ప్రాణాయామం అంటారు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఇది శంఖముద్ర అండి. శంఖముద్రలో 2 వేళ్ళు మూసి ఉంచాలి, 3 వేలు తెరిచి ఉంచాలి ఇలా. సో ఇలా రైట్ సైడ్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్ చేయండి. బ్రీత్ ఇన్ తర్వాత కొద్దిసేపు హోల్డ్ చేయండి. తర్వాత ఈ 2 వేళ్ళతోని లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ సైడ్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ స్లోగా చేయాలి. బ్రీత్ అవుట్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్ చేయండి, హోల్డ్ చేయండి. తర్వాత రైట్ సైడ్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్. ఇలా అట్లీస్ట్ 1 minute స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ కానీ 2 weeks కానీ ఒక్కొక్క 1 minute ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి.
సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది ఏ టైంలో అయినా చేయొచ్చు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. బట్ భోజనం తర్వాత మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూడండి. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఎమోషనల్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సొల్యూషన్ అనేది వినాయకుడు మీకు తప్పగా దొరికేటట్టు చేస్తాడు. మీ విజ్ఞానాన్ని ఈ ప్రాణాయామం అనేది వినాయక చవితి రోజు ప్రారంభించండి. ప్రతిరోజు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ వచ్చే వినాయక చవితిలోపు మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ప్రతిదానికి ఆ వినాయకుడు అనేది సొల్యూషన్ అనేది చూపిస్తాడు. థ్యాంక్ యూ.